సహజమైన సన్నివేశంలో పూర్తి చేసిన సమస్యాత్మక కార్యకలాపం ప్రాజెక్ట్ అని నిర్వచించిన వారు జె.ఎ. స్టీవెన్సన్. నిజ జీవిత సన్నివేశంలో పథకం ప్రకారం విద్యార్థులు సాధించిన లక్ష్యాత్మక కృత్యమే ప్రాజెక్ట్ అని నిర్వచించిన వారు బైనింగ్ అండ్ బైనింగ్. పాఠశాల వాతావరణంలోకి తీసుకువచ్చిన జీవితాంశమే ప్రాజెక్ట్ అని నిర్వచించిన వారు బెల్లాడ్. ఈ క్రింది వానిలో ప్రాజెక్ట్ యొక్క ప్రధాన లక్షణాలు: ఉపయోగం, కార్యకలాపాల గరిష్ట సంఖ్య, పొదుపు. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు తన పాఠశాలలో విద్యార్థులతో కలిసి తోటలో పెంపకానికి సంబంధించిన చర్యను చేపట్టాడు. ఇది ఏ తరహా ప్రాజెక్టు? ఉత్పత్తిదారుని రకము. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు తన పాఠశాలలో విద్యార్థులతో కలిసి ఒక నాటకాన్ని ప్రదర్శింపజేశాడు. ఇది ఏ తరహా ప్రాజెక్టు? వినియోగదారుని రకము. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు తన పాఠశాలలోని విద్యార్థులచే భారతదేశ పటాన్ని తయారు చేసే ప్రయత్నం చేశాడు. ఇది ఏ తరహా ప్రాజెక్టు? తర్ఫీదు చేసే రకం. ప్రాజెక్టు సోపానాలకు సంబంధించిన క్రమాన్ని గుర్తించండి. సన్నివేశాలను ఏర్పరచడం, ప్రణాళిక ఎంపిక మరియు దాని ధ్యేయాన్ని రూపొందించడం, ప్రణాళిక రచన, ప్రణాళిక నిర్వహణ, మూల్యాంకనం, నమోదు చేయుట. సమస్యా పద్ధతి పరిష్కారాన్ని అభ్యర్థించే సన్నివేశాలను సవాళ్ల వలె సృజించి దాని ఫలితంగా అభ్యసనాన్ని ప్రేరేపించే బోధనా పద్ధతి అని నిర్వచించిన వారు సి.వి. గుడ్. సమస్యను విద్యార్థులు ఈ స్థాయిని బట్టి ఇవ్వాలి: వయస్సు, అవసరాలు, మానసిక స్థాయి. సమస్య పరిష్కార పద్ధతిలోని మొదటి సోపానం సమస్యను గుర్తించడం. కొన్ని ప్రత్యేక పరిస్థితులను పరిశీలించి సామాన్యీకరణలను లేదా సూత్రాలను రూపొందించే పద్ధతి ఆగమన విధానము. ఏ విధానంలో విద్యార్థులు ప్రత్యేకమైన అంశం నుండి సామాన్యమైన అంశం వైపుకు సూత్రీకరణ చేస్తారు? ఆగమన విధానము. ఏ విధానంలో కొన్ని సాధారణ ప్రమేయాలలో ప్రారంభించి సిద్ధాంతాలు, సూత్రాలు, సామాన్యీకరణలు ముందుగానే విద్యార్థులకు తెలియజేస్తారు? నిగమన విధానము. మౌలిక యథార్థాలు, ప్రమేయాలను ఆధారంగా చేసుకొని పరిశీలించి విషయ నిర్ధారణ చేసే విధానము నిగమన విధానము. తెలియని దానితో సంబంధం ఏర్పరిచి సమస్య పరిష్కారం కనుగొనబడే విధానము విశ్లేషణ విధానము. తెలిసిన దాని నుండి తెలియని విషయాలను అన్వేషించే విధానము సంశ్లేషణ విధానము. ఏ తరహా చర్చలో మోడరేటర్ ఉంటారు? వాగ్వివాద చర్చలో మోడరేటర్ ఉంటారు. ఈ క్రింది వాటిలో చర్చా పద్ధతికి సంబంధించిన అంశాలు: వాగ్వివాదము, సింపోజియం, ప్యానెల్ చర్చ. చర్చా పద్ధతికి సంబంధించిన అంశాలు: ఏ తరహా చర్చలో విద్యార్థులు తమ అభిప్రాయాలను ఉపన్యాసాల ద్వారా కానీ లేదా చదివి వినిపించడం ద్వారా కానీ తెలియజేస్తారు? సింపోజియం. చర్చా పథక రచనకు సంబంధం లేని అంశము వ్యూహము. చర్చా పథక రచనకు సంబంధమైన అంశాలు: సంసిద్ధత, చర్చను నిర్వచించుట, మూల్యాంకనము. ప్రత్యేక ఉదాహరణల నుండి సాధారణీకరణలు చేసే విధానము ఆగమన విధానము. ఏ విధానంలో అభ్యాసకుడు సాధారణ స్థితి నుండి ప్రత్యేక స్థితికి, అమూర్త స్థాయి నుండి మూర్త స్థాయికి సాధారణీకరణలు చేస్తాడు? నిగమన విధానము. ఏ పద్ధతిలో పరిశీలింపబడే వారికి తాము పరిశీలించబడుతున్నామనే విషయం తెలియకుండా జాగ్రత్త పడాలి? సహజ పరిశీలన. పరిస్థితులు కృత్రిమంగా సృష్టించి పరిశీలించడాన్ని ఇలా పిలుస్తారు: నియంత్రిత పరిశీలన.